శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు జడ్పీ హైస్కూల్లో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ కలకలం రేపింది. మంగళవారం నల్లచెరువులోని పాఠశాలకు వచ్చిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు తిరిగి వారి గ్రామాలకు వెళ్లకపోవడంతో వారు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బంధువులు తెలిసినా వారిని సంప్రదించగా ఫలితం లేకపోవడంతో తమ అమ్మాయిలు ఏమయ్యారో దిక్కుతోచని తల్లిదండ్రులు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేగింది. నల్లచెరువు జడ్పీ హై స్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నిన్న సాయంత్రం నుంచి కూడా కనిపించకుండా పోయారు. నిన్న స్కూల్ కు వచ్చిన విద్యార్థులు ఏదైతే ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కూడా ఒకవైపు గాలిస్తున్నప్పటికీ విద్యార్థులను ఆచూకీ కనిపించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా కొంత ఆందోళన వ్యక్తమైంది. అయితే కొద్దిసేపు క్రితమే విద్యార్థులను ఆచూకీ లభ్యమైనట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ముగ్గురు విద్యార్థులలో ఒకరు నల్లచెరువు మండల కేంద్రానికి చెందినవారు కాగా మరొక ఇద్దరు విద్యార్థులు కదిరి పూలకుంటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. అయితే వారిని కొద్దిసేపు క్రితమే పోలీసులు ఆచూకీ గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి నల్లచెరువు పోలీస్ స్టేషన్ లో విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రులకు విద్యార్థులను అప్పగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.